హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటని చూస్తున్నారా? ఉలవలండి. నా చిన్నప్పుడు గేదెలకు పెట్టేవారు. నైట్ అంతా నానబెట్టి తెల్లారుజామున ఉడకబెట్టి పెడితే ఎప్పుడైనా మా అమ్మమ్మ ఉలవలు పెట్టి తినమని, ఏం బాగుంటాయి, రుచి ఉండదు, ఓ టేస్ట్ ఉండదు అనుకునేవాడు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఉలవలు తినటం వల్ల వెయిట్ లాస్ అవుతారట. ఇంకో విషయం ఏంటంటే ఉలవలు తినటం వల్ల కొవ్వు కరుగుతుంది అని చెప్తున్నారు. వెయిట్ లాస్ అంటే అదే కదండి, కొవ్వు కరుగుద్దంట. ఎందుకంటే ఉలవలు బాగా వేడి చేస్తాయట. వేడి చేయడం వల్ల మన ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుద్ది. అలాగే చాలా బలం అంటారండి ఉలవలు తినటం. చాలా బలం అంటారు. ఏంటంటే ఉలవచారు పెట్టుకుంటారు కొంతమంది, దానివల్ల ఆరోగ్యానికి కూడా మంచిదట. కొంతమంది వారానికి 2 సార్లు 3 సార్లు కూడా పెట్టుకుంటారట. ఉలవచారు పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామంది. కానీ ఉలవచారు నేను ఎప్పుడు పెట్టలేదు. కానీ ఉలవలు మట్టుకు ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే నైట్ నానబెట్టుకుని ఉదయం కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చి వాటిని తీసేసి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కట్ చేసుకుని వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. నేనైతే సాల్ట్ ఎక్కువ వాడినండి. అందుకని నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. కొంతమంది కొంచెం సాల్ట్ లైట్గా కొంచెం కారం కూడా వేసుకుని తినలేని వాళ్ళు, పాపం కొంతమంది తినలేరు కదండి, అలాంటి వాళ్ళు నేనైతే ఉత్తి అయినా తినేస్తాను. అయితే కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకుంటే కూడా మంచిది అంటున్నారు కదా. రోజు చిన్న ఉల్లిపాయ ముక్క కూడా తింటే చాలా మంచిదని అంటున్నారు. సలవ చేస్తుంది అన్ని విధానం. ఇందులో వేసుకోవడం వల్ల ఇది వేడి కదా ఉలవలు అనేది, అది ఉల్లిపాయ ముక్క వేసుకోవడం వల్ల కొంచెం సలవ చేస్తుంది. అలాగే ఏం చేస్తారంటే ఉలవలు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే తింటే కనుక మజ్జిగ ఎక్కువ తాగండి. అప్పుడు వేడి చేయదనమాట. ఏమో నాకైతే ఇబ్బంది ఏమి ఉండదండి. ఉలవలు తిన్నా కూడా ఆ ఒంటి తత్వానికి బాగానే ఉంటుంది. వేడోళ్ళు కాదు నాది కాబట్టి బాగానే ఉంటుంది. కొంచెం వేడి చేసే తత్వం ఎవరికైనా ఉందనుకుంటే అలాంటి వాళ్ళు మజ్జిగ ఎక్కువ తాగితే మంచిది. మీరు ఎప్పుడైనా ఉలవలు తిన్నారా? మీకు ఆ టేస్ట్ అంటే ఇష్టమా కాదా? మీరు ఏ రకంగా తిన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.